Okay. Good morning, all of you. Second BCom students. Good morning. సో ఈరోజు మనం ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అనబడే చాప్టర్లో ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నాము. సో మరొక ప్రాబ్లం రేపటితో కంప్లీట్ అవుతుంది. ఇది నెక్స్ట్ మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వాటి మీద కూడా డిస్కస్ చేసుకుందాము. సో నేను నిన్న ఫైల్ ఈరోజు ఫైల్ షేర్ చేస్తాను. ఈ 2 లెక్కలు నోట్ చేసుకోండి. రేపు ఒక లెక్కతో కంప్లీట్ అయిపోతుంది. కొత్తగా మొత్తం మ్యాక్సిమం అన్ని కవర్ చేసినట్టు అయిపోతుంది దీంతో. సో ఏ విధంగా అడిగినా మీరు ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఈ ప్రాబ్లం నేను షేర్ చేస్తాను, చూడండి. నిన్న ప్రాబ్లం నేను షేర్ చేశానా గ్రూప్లో? లేదు. ఓకే, అదే ఈ 2 ప్రాబ్లమ్స్ ఈరోజు షేర్ చేస్తాను. సో ఈ 2 కూడా మీ యొక్క నోట్బుక్స్లో నోట్ చేసుకొని ఏమైనా డౌట్స్ కనుక నిన్న చెప్పిన వాటిలో కానీ దీనిలో కానీ ఉన్నట్లయితే చెప్పండి. మళ్ళీ అలాంటిదే నేను ఒక హోంవర్క్ కూడా ఇస్తాను. ఓకే సార్. రైట్, చూడండి ఇక్కడ ఒక ఫైల్ షేర్ చేశాను కదా, కనబడుతుందమ్మా అందరికీ? ఓకే రైట్. చూడండి ఇక్కడ ప్రాబ్లము ఒక టేబుల్ రూపంలో కూడా ఒక్కొక్కసారి లెక్క ఇస్తాడు. టేబుల్ రూపంలో కూడా ఇక్కడ చూడండి 31/3/2020 గత సంవత్సరంలో, అంటే 31/3/2020 తోటే మన గత సంవత్సరం కూడా క్లోజ్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 2019 ఏప్రిల్ 1లో ప్రారంభమవుతుంది. అక్కడ మొదలుకొని 31/3/2020తో అంతమయ్యే గత సంవత్సరానికి మన అసెస్సి పేరు శ్రీ జగన్ అనేటటువంటి ఒక అసెస్సి ఈ క్రింది ఆస్తులను అతడు అమ్మడం జరిగింది. సో ఆ ఆస్తులను అమ్మటం జరిగింది. ఆ ఆస్తులు ఏమిటన్నది చూసుకొని అందులో ఏ ఆస్తి మనకు లెక్కలో వస్తుంది, ఏ ఆస్తి అసలు రాదు, ఏ ఆస్తిని మనం అంటే స్వల్పకాలిక మూలధన ఆస్తి అంటాము, ఏ ఆస్తిని మనం దీర్ఘకాలిక మూలధన ఆస్తి అంటాము అనేది కూడా ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఆస్తి పేరు ఒక కాలంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ఆస్తిని ఏ రోజున అమ్మకం చేశారు లేదా ఏ రోజున బదిలీ చేశారు అనేది. కొన్ని ఆస్తులు అమ్మడం అవుతుంది, కొన్ని ఆస్తులు బదిలీ చేయటం అవుతుంది. కాబట్టి అమ్మకం తేదీ అన్నా బదిలీ తేదీ అన్నా మనం దాన్ని అమ్మిన రోజుగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అలాగే ఈ అమ్మినటువంటి ఆస్తిని ఎంతకు అమ్మారు, దాన్ని అమ్మకపు విలువ అని అంటాము. సో అమ్మినటువంటి ఆస్తిని ఎంతకు అమ్మారు అనే దాన్ని మనం అమ్మకపు విలువగా ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. తరువాత ఇక్కడ సేకరణ వ్యయము. ఈ సేకరణ వ్యయాన్ని మనం స్వాధీన వ్యయము అని, కొనుగోలు వ్యయము అని పిలుస్తాము. సో కాబట్టి ఏ విధంగా అడిగినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సేకరణ వ్యయం అంటే కొన్నటువంటి సమయంలో ఎంతకు కొన్నారు అనేది. వాటాలను అతడు 2 చూద్దాం. నెక్స్ట్ కొనుగోలు తేదీ. ఈ ఆస్తిని ఏ రోజున కొన్నారు. కొన్నిటికైతే తేదీ ఉండదు, సంవత్సరం ఉంటుంది, అది కూడా తీసుకోండి. కొన్నిటికి తేదీ ఇవ్వచ్చు. ఇక్కడైతే అన్నిటికి కూడా ఆ యొక్క గత సంవత్సరాన్ని ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఆ గత సంవత్సరం యొక్క విలువలను అయితే మనం తీసుకుందాం. ఏది? సిఐఐ. అలాగే మనం సిఐఐ ప్రారంభమైనటువంటి సంవత్సరం 2001-2002 కదా. కాబట్టి 1/4/2001 నాటికి ఏ ఆస్తులైతే అమ్మారో ఆ ఆస్తుల యొక్క మార్కెట్ విలువ ఎంత. అన్నిటికీ ఉండకపోవచ్చు, ఉన్న వాటినే మనం ఉపయోగించుకుందాము. ఓకేనా? ఇలా ఇవ్వబడింది. ఇప్పుడు ఏ ఆస్తులు ఉన్నాయి? దాదాపుగా శ్రీ జగన్ గారు 5 రకాల ఆస్తులను ఇక్కడ అమ్మటం జరిగింది. ఇక్కడ గమనించండి. ఇప్పుడు 31/3/2020 రోజున కదా ఈ యొక్క ఆస్తులను బదిలీ చేయటం జరిగింది, అమ్మడం జరిగింది. సో మొదట వాటాలు అనేదాన్ని, రెండవది గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ భూమి, మూడవది వ్యక్తిగత కారు, నాలుగవది పట్టణ ప్రాంతంలో వ్యవసాయ భూమి, ఐదవది వ్యాపార గుడ్విల్. సో ఇందులో మీరు గమనిస్తే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి భవనం అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ భవనం గురించి చాలా లెక్కలు చేశాం కాబట్టి అవి కాక ఇంకా ఏమేమి రావడానికి అవకాశం ఉందో మీకు వాటన్నిటిని ఇక్కడ పరిచయం చేశాను ఆల్మోస్ట్. ఓకేనా? అందుకేనమాట ఇప్పుడు ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే ఏ విధంగా ఏ ఆస్తిని అడిగినా మనం ఎలా లెక్క చేయొచ్చు అన్నది మీకు గుర్తు రావడం కోసం అన్నమాట. మరి ఇక్కడ గమనించండి, మొదట మనం ఈ విధంగా పెట్టి చూద్దాము.
ఇక్కడ వాటాల యొక్క బదిలీ లేదా అమ్మకం జరిగిన తేదీ ఎప్పుడు అంటే ఏప్రిల్ 10, 2019. మనకు తెలుసు 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచే గత సంవత్సరం ప్రారంభమైంది మనకి. కాబట్టి 10వ తేదీ అంటే గత సంవత్సరంలోనే వీటిని అమ్మాడు. సరే, మరి వాటాలను ఎంతకు అమ్మాడు? 15,50,000కు అమ్మాడు. అంటే ఎంతకు బదిలీ చేశాడు? 15,50,000. తర్వాత అతడు కొన్నప్పుడు దాని విలువ ఎంత? అదే సేకరణ వ్యయము. వాటాలను 1,70,000కు పెట్టి కొన్నాడు. అది ఏ వాటాలు? మనకి ఈక్విటీ వాటాలు, అధిక వాటాలు అన్నది వదిలేయండి, వాటాలు అంతే. అలాగే ఈ యొక్క వాటాలను అతడు ఏ సంవత్సరంలో లేదా ఏ గత సంవత్సరంలో సేకరించాడు లేదా కొనుగోలు చేశాడు లేదా స్వాధీనం చేసుకున్నాడు అని అంటే వాటాలను 2009, 2010లో అతడు కొనుగోలు చేశాడు. మరి అది 2009, 2010 కాబట్టి మనకి 1/4 నాటి యుక్తమైన మార్కెట్ విలువ లేదు. ఎందుకని? ఏదైనా ఒక ఆస్తిని 1/4, 2001కి పూర్వం కనుక కొని ఉంటే ఒకవేళ అప్పుడు మనకి ఇక్కడ యుక్తమైన మార్కెట్ విలువ ఇచ్చి ఉండేవాడు. అది ఓకేనా. నెక్స్ట్, ఇక రెండవ ఆస్తి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ భూమి. మనకు తెలుసు గ్రామీణ ప్రాంతము అంటే పట్టణ ప్రాంతం నుంచి 8 కిలోమీటర్ల ఆవల ఉండేది. దాన్ని ఇక్కడ మున్సిపాలిటీకి వెలుపల అని అన్నారు. సో 8 కిలోమీటర్ల అవతల పక్క వాడే వ్యవసాయ భూమి గ్రామీణ ప్రాంతం అన్నాడు కాబట్టి మనం అది 8 కిలోమీటర్లు ఉందా లోపల ఉందా అవసరం లేదు, మనం అవన్నీ గమనించవలసిన అవసరం లేదు. గ్రామీణ వ్యవసాయ భూమి అనుకోండి దీన్ని. మరి దీన్ని ఎప్పుడు అమ్మేశాడు? ఇది కూడా మన యొక్క గత సంవత్సరంలో అమ్మేశాడు. ఎప్పుడు? 25 మే 2019లో అమ్మినప్పుడు దాని విలువ ఎంతకు అమ్మాడు? 17 లక్షలకు అమ్మాడు. తర్వాత దీన్ని ఏ రోజున కొన్నాడు, ఎప్పుడు, అదే దాని విలువ ఎంత అన్నది గమనిస్తే కొన్నప్పుడు యొక్క విలువ 2,30,000. ఇక్కడ గమనించండి. సో దోసూరి భూలక్ష్మి సౌండ్ మ్యూట్లో పెట్టుకో. గ్రామీణ వ్యవసాయ భూమి 2,30,000కి అతను కొనుగోలు చేశాడు అప్పుడు కొన్నప్పుడు. ఏ రోజున కొన్నాడు? 93, 94. మనకి ఇది తెలుసు కదా, 93, 94 అంటే మనకి ఎప్పుడు సిఐఐ స్టార్ట్ అయింది? 2001, 2002లో. కాబట్టి 2001, 2002కి పూర్వము ఉన్నటువంటి సంవత్సరం కాబట్టి అందుకనే 2001, 2002 నాటి యుక్తమైన మార్కెట్ విలువ మనకి ఇచ్చారు. ఎంత? 3,40,000. దాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్, మూడవ ఆస్తి వ్యక్తిగత కారు. మూడవ ఆస్తి ఏది? వ్యక్తిగత కారు. అంటే అతను వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నటువంటి ఒక కారు. దానిని కూడా అతడు ఎప్పుడు అమ్మేశాడు? ఈ గత సంవత్సరంలోనే అమ్మేశాడు. 2019 జూలై 1వ తేదీన. ఎంతకు అమ్మాడు? 1,25,000కు అమ్మాడు. మరి దాన్ని అతను ఎంత కొని ఉంటాడు? అతను కూడా ఒక సెకండ్ హ్యాండ్ ఏదో కారు కొని ఉంటాడు. అప్పట్లో 70,000కు కొన్నాడు. మరి కొన్న సంవత్సరం ఏంటి? 2011, 2012. ఇది కూడా మన సిఐఐ తర్వాతే ఉంది కాబట్టి దీనికి యుక్తమైన మార్కెట్ విలువ ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్, పట్టణ ప్రాంతంలో వ్యవసాయ భూమి. డి చూడండి, ఇక్కడ పట్టణ ప్రాంతంలో వ్యవసాయ భూమి. పట్టణ ప్రాంతంలో వ్యవసాయ భూమి అతడు ఏ రోజున బదిలీ చేశాడు లేదా ఏ రోజున అమ్మాడు అంటే జూన్ 10వ తేదీ 2019. మరి ఆ బదిలీ చేసిన లేదా అమ్మినటువంటి విలువ ఎంత అంటే పట్టణ ప్రాంత వ్యవసాయ భూమి మనందరికీ తెలుసు, పట్టణం నుంచి 8 కిలోమీటర్ల లోపల ఉండేటటువంటి వ్యవసాయ భూమిని పట్టణ ప్రాంత వ్యవసాయ భూమి అంటారు. అది అమ్మినప్పుడు తప్పనిసరిగా అది మూలధన ఆస్తిగానే మనం భావించాలి. కాబట్టి దాన్ని ఎంతకు అమ్మాడు? 30 లక్షలకు అమ్మాడు. మరి ఇతను దాన్ని ఎంత కొని ఉండొచ్చు అంటే సేకరణ వ్యయము 2,50,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. అలాగే దీన్ని ఎప్పుడు కొనుగోలు చేశాడు అనే సంవత్సరాన్ని గమనిస్తే 1999, 2000 గత సంవత్సరంలో కొనుగోలు చేశాడు. మనకి తెలుసు ఈ 99, 2000 అంటే సిఐఐ ప్రారంభం కాలేదు. అప్పటికి పాత సిఐఐ రన్ అవుతుంది. కొత్త సిఐఐ ఎప్పుడు అంటే ఏప్రిల్ 1, 2001 కాబట్టి సో ఆ రోజున ఈ యొక్క వ్యవసాయ భూమి యొక్క యుక్తమైన మార్కెట్ విలువ 2 లక్షలు. అంటే ఇక్కడ మనం పోల్చి చూసుకోవాలి. ఏంటి? అతని కొన్నప్పుడు 2,50,000, యుక్తమైన మార్కెట్ విలువ 2 లక్షలు. రెండిట్లో ఏది ఎక్కువ ఉందని చూస్తే 2,50,000 ఎక్కువ. కాబట్టి దీన్నే స్వాధీన విలువగా తీసుకుంటాము. చూద్దాము. నెక్స్ట్,
5 వ్యాపార గుడ్విల్ కంటికి కనబడదు, కానీ దానిని కూడా మనం ఆస్తిగా పరిగణిస్తాము. కాబట్టి దీనిని మనం ఏ రోజున అమ్మారు అంటే ఇది 2020 మార్చి 20. మనకు తెలుసు గత సంవత్సరం మనకి మార్చి 31తో అంతమవుతుంది, కాబట్టి దాని ముందరే దీనిని కూడా అమ్మేశాడు. కాబట్టి ఈ యొక్క గత సంవత్సరానికే దీనిని కూడా మనం లెక్కించాలి. మరి కొన్నప్పుడు అమ్మినప్పుడు ఎంత విలువకి అమ్మేడు ఇతడు? తన వ్యాపార గుడ్విల్ని, ఏదో వ్యాపారం ఉంటుందో దాన్ని ఇచ్చేశాడు. సో 2 లక్షలకు ఆ గుడ్విల్ని వేరొకరికి ఇచ్చాడు ఆ వ్యాపారాన్ని, రైట్. మరి అది కొన్నప్పుడు దాని విలువ ఎంత? ఇది వ్యాపారం అనేది అతను సృష్టించుకుంటాడు. ఇది ఒక చోదితమైనటువంటి ఆస్తి, అంటే సెల్ఫ్ రిలయబుల్, అంటే తనంతట తాను దాన్ని పెంచుకుంటూ వెళ్ళినటువంటి ఆస్తి, కాబట్టి దాన్ని స్వయం చోదితం అంటారు ఇలాంటి ఆస్తులను. కాబట్టి వీటికి పలానా వ్యక్తి నుంచి ఇతను కొనలేదు, కాబట్టి ఇతనికి ముందుగా ఇక్కడ ఏ రకమైన సేకరణ వ్యయము లేదు. అలాగే ఇది ఎప్పుడు కొనుగోలు చేశారు అన్నదానికి కూడా కొన్న వ్యయమే లేనప్పుడు కొనుగోలు చేసిన తేదీ కూడా లేదు. అయితే కానీ దీనికి ఆ 2001, 2002 నాటికి దీనికి ఒక మార్కెట్ విలువ 50,000గా ఉంది. అఫ్కోర్స్ ఇది మనం తీసుకోమనుకోండి, ఎందుకంటే ఇక్కడ స్వాధీన విలువ లేదు కాబట్టి దీనికి మనం అంటే అవసరమైతే తీసుకుని ఉండేవాళ్ళము, ఎందుకు తీసుకోమని మీకు చెప్తానులేండి. సో ఇవి 5 రకాల ఆస్తులు శ్రీ జగన్ గారు ఇక్కడ అసెస్సి 31/3/2020 అంటే 2019, 2000 గత సంవత్సరంలో బదిలీ చేయటము జరిగిందర్రా. ఓకేనా? ఇప్పుడు వీటిపైన తను అసెస్ అయినటువంటి జగన్ ఏ విధంగా వీటిని అంటే దీర్ఘకాలిక మూలధన లాభాలని లెక్కించాలో చూద్దాము. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా లెక్క ఉంది. తరువాత ఇక్కడ 31/3/2020 అంటే గత సంవత్సరం యొక్క చివరి రోజున శ్రీ జగన్ 20 లక్షల రూపాయలతో మరొక వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఓకే, ఇక్కడ వ్యవసాయ భూమిని, పట్టణ ప్రాంత వ్యవసాయ భూమిని కొన్నాడు కదా, 30 లక్షలు పెట్టి అమ్మేశాడు అది. సో అతని దగ్గర 30 లక్షలు ఉంటాయి. అతను 20 లక్షలు పెట్టి మరొక వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ గత సంవత్సరంలోనే, అమ్మేసిన గత సంవత్సరంలోనే. అతను అమ్మింది కూడా ఇప్పుడు 2019 జూన్ 10వ తేదీన. వెంటనే అతడు ఆ గత సంవత్సరం అయినటువంటి 31/3/2020 లోపలే మరొక 20 లక్షలు పెట్టి మరొక ఈ వచ్చినటువంటి డబ్బుల్లోంచే ఇంకొక వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. మనకు తెలుసు ఒక ఆస్తి పైన వచ్చినటువంటి డబ్బులను తీసుకొని అటువంటి ఆస్తిని కొనుగోలు చేస్తే మనకి మూలధనం లాభాల నుంచి మినహాయింపు ఇస్తారు, కాబట్టి దానిని కూడా గమనిద్దాం. అయితే 2020, 2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి పన్నుకి గురియగు మొత్తం మూలధన లాభాన్ని లెక్కించండి అని ఇవ్వటం జరిగింది. సో పన్నుకు గురియగు మొత్తం మూలధన లాభాన్ని లెక్కిస్తాము ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పన్నుకు గురియగు మొత్తం మూలధన లాభాలు. ఇక్కడ మనకి సిఏఏ ఇచ్చారు. 2001, 2002లో 100, 2009, 2010లో 148, 2019, 2020లో 289. అఫ్కోర్స్ ఇంకా ఉన్నాయి, కానీ మనకు లెక్కకి నేను ఈ లెక్క తయారు చేసిన ఇవి మాత్రం అవసరపడతాయని వీటినే యాడ్ చేశాను. సో మీకు కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంవత్సరానికి కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే కొనుగోలు సంవత్సరాలు 5 ఉన్నాయి కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి 4 ఇవ్వచ్చును. సరే, అవి అవసరం లేదని వదిలిపెట్టేశాను. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఒక గమనిక ఇచ్చాను చూడండి. ఏంటంటే ఆ గమనిక, మనం ఒక ఆస్తి, ఇందులో వ్యాపార గుడ్విల్లు, ఇది కంటికి కనిపించిన ఆస్తి. ఇలాంటి వ్యాపార గుడ్విల్లు అలాగే కౌలు హక్కులు ఉంటాయి. ఇటువంటి ఆస్తులను ఏమంటారంటే స్వయం చోదిత ఆస్తులు. అతడు స్వయంగా వీటిని ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. కాబట్టి ఇలాంటి మనకి ఈ లెక్కలు అయితే కౌలు హక్కులు అనేది లేదు, ఉంటే ఈ విధంగా ట్రీట్ చేయాలి అది కూడా. కాబట్టి ఇలాంటి వాటికి స్వాధీన విలువ అంటూ ఏమీ ఉండదు. అందుకే ఇక్కడ స్వాధీన విలువ లేదా సేకరణ వ్యయమని లేదు, ఇక్కడ ఆ తేదీ కూడా లేదు. అంటే వ్యాపార గుడ్విల్లు అతడు సంస్థను ఏర్పాటు చేశాక, అతను ఎక్కడ కొనలేదు, ఇక్కడ ఏర్పాటు చేశాక అప్పుడు తనంతట తను పెంచుకుంటూ వెళ్ళాడు ఈ యొక్క గుడ్విల్ని. అలాగే కొన్ని రకాల కౌలు హక్కుల విలువలను కూడా పెంచుకుంటూ వెళ్తారు. కాబట్టి వీటిని స్వయంచోదిత ఆస్తులు అంటారు. ఇటువంటి వాటికి స్వాధీన విలువ ఉండదు, అవసరమైనప్పుడు లెక్కలు చేద్దాము. ఓకేనా, రైట్. ఈ లెక్కను ఇలాగే ఉంచండి, అవసరం ఈ లెక్కలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మీకు మనం ఏ విధంగా ఆన్సర్ ఉంటుంది చూద్దాం. ముందుగా ఈ అసెస్సి పేరు జగన్, అసెస్సి శ్రీ జగన్
హోదా నివాసి పన్ను విధించదగు మూలధన లాభాలను లెక్కించుట అని హెడ్డింగ్ పెడతాము. ఒకటే కాదు, ఇక్కడ 5 రకాలైనటువంటి ఆస్తులు అతను బదిలీ చేయడం లేదా అమ్మకం చేయడం జరిగింది కాబట్టి వాటన్నిటి వస్తాయో లేవో మనం చెక్ చేద్దాము. సో అందుకని పన్ను విధించదగు మూలధన లాభాలను లెక్కించుట అని హెడ్డింగ్ పెట్టాను. అసెస్సి జగన్ హోదా నివాసి గత సంవత్సరం అంటే ఏ సంవత్సరంలో అతను అమ్మాడు అంటే 2019 2020లో అమ్మాడు. కాబట్టి 2019 2020ని మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఆన్సర్లోకి వెళ్దాము. మొదటగా మొదట మనం వాటాలు అనేది తీసుకున్నాము. దాని మీద ఆధారపడి మనం లెక్క చేయబోతున్నాం. మొదట ఆ వాటాలని అతడు ఎంతకు అమ్మాడంటే 15,50,000కి అమ్మాడు. దాన్నే మనం తీసుకున్నాం. చూడండి ఇక్కడ వాటాలు స్థూల అమ్మకపు ప్రతిఫలము ఎంత వచ్చింది అతనికి వాటాలను అమ్మితే 15,50,000. చూడండి, టెర్మినాలజీ మీకు రెడీగా అమ్మడము అనే పదం కాకుండా ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ బదిలీ చేసిన విలువ అనొచ్చు, బదిలీ విలువ అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ వాటాల్ని 15,50,000కి అమ్మాడు. సో దానిని ముందుగా అతనికి వచ్చిన స్థూల అమ్మకపు ప్రతిఫలము అని చూపించాము 15,50,000. మరి లెక్కలో మనకి బదిలీ ఖర్చులు లేకపోయినా మనం తప్పనిసరిగా చూపించమని చెప్పాను మీకు, కాబట్టి అలవాటు అవుతుందని చెప్పి. కాబట్టి లెస్ బదిలీ ఖర్చులు డాష్. సో దాన్నే తీసేస్తాము. 15,50,000 వేశాను. ఇది దేర్ఫోర్ నికర అమ్మకపు ప్రతిఫలము. సో నెట్ సేల్ కన్సిడరేషన్ అంటాం. 15,50,000 దాన్ని ఉంచేసాము. ఇప్పుడు ఈ యొక్క వాటాలు అతడు ఏ సంవత్సరంలో కొన్నాడు? 2009 2010లో కొన్నాడు. ఎంతకు కొన్నాడు? 1,70,000కు. మరి ఇది దీర్ఘకాలికమైనటువంటి మూలధన ఆస్త, స్వల్పకాలిక మూలధన ఆస్త అంటే 2009లో కొన్నాడు. 12 నెలలు ఉంచుకుంటే చాలు. 12 నెలలు దాటిపోతే అది దీర్ఘకాలిక మూలధన ఆస్తి. కాబట్టి ఇది 2009 నుంచి 2019 వరకు ఉంది కాబట్టి 10 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇది దీర్ఘకాలిక మూలధన ఆస్తి. కాబట్టి ఇప్పుడు మనం దీనిని కూడా ఇండెక్సింగ్ చేయాలి. అంటే కొన్నప్పుడు విలువ 1,70,000 2009 2010, ఆ డబ్బులు 2019 2020కి ఎంత అయ్యి ఉంటాయి అని లెక్కించాలి. సో మనకి ఆ లెక్క చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లెస్ ఇండెక్స్ చేసిన స్వాధీన విలువ అని వేసుకున్నాను. ఎప్పుడు ఇండెక్స్? ఇది కొన్నప్పుడు 2009 2010 కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ధర 1,70,000. వాటాల్ని 1,70,000కు అప్పుడు కొన్నాడు. మరి ఆ రోజున భూలక్ష్మి మ్యూట్లో పెట్టుకోమా. ఇక్కడ వాటాలు 2009 2010 కాబట్టి ఆ 2009 2010లో మనకి CII 148 ఉంది. CII 148 కాబట్టి మనం ఆ మాటే వేసాము. 148 CII ఉన్నప్పుడు 1,70,000 రూపాయలు 289 అంటే 2019 2020 నాటికి ఎంత అయ్యి ఉంటుంది అని లెక్కిస్తే 1,70,000 ఇంటూ 289/148 ఈ విధంగా మనం చేసాము. చేస్తే ఇది 3,31,960. దీన్ని ఇన్నర్లో ఎందుకు వేశాను అంటే డైరెక్ట్ ఇక్కడే వేసేసాము. ఎందుకంటే ఒకవేళ కనుక ఏదైనా ఒక ఆస్తికి అభివృద్ధి వ్యయం కూడా ఉండొచ్చు కదా. కాబట్టి ఒకటికి మించి ఆస్తులు వేసినప్పుడు ఇన్నర్ కాలంలో వేసుకోండి. వాటిని మళ్ళీ ఇండెక్సింగ్ చేసేటప్పుడు స్వాధీన విలువతో పాటు అభివృద్ధి వ్యయం కూడా ఉంటే దాన్ని 3వ కాలంలో ఇక్కడ కూడుకుంటాం మనం. అందుకని ఇక్కడ కూడా వేయటం అలవాటు చేసుకోండి. సో మరి ఇండెక్సింగ్ చేసిన అభివృద్ధి వ్యయం ఇక్కడ లేదు కాబట్టి నేరుగా ఈ మొత్తాన్ని ఏది ఇండెక్సింగ్ చేసిన స్వాధీన విలువ 3,31,960 ఇక్కడ వేసేసాను. సరే, అతని దగ్గర వాటాలు అమ్మగా ఎంత డబ్బు ఉంది? 15,50,000 రూపాయల చేతిలో ఉంది నికర అమ్మకం ప్రతిఫలము. దాని నుంచి అతడు ఎప్పుడో 2009 2010లో 1,70,000 కొన్నాను కదా, ఆ డబ్బులు ఇప్పుడు ఎంత అయ్యాయి అంటే 3,31,960. దానిని తీసేయండి. అప్పుడు అతనికి దీర్ఘకాలిక మూలధన లాభం వస్తుంది. ఎంత? 12,18,040. 12,18,040. దీనిని ఔటర్లో వేయండి. మొట్టమొదటి ఆస్తి అయిన వాటాలను అతడు బదిలీ చెయ్యగా అతనికి వచ్చిన
దీర్ఘకాలిక మూలధన లాభం ఎంత అంటే 12,18,040 రూపాయలు. దేర్ఫోర్ దీనిని మనం పన్నుకి గురియగు దీర్ఘకాలిక మూలధన లాభము అని అక్కడ వేశాను. రైట్. మరి ఇతడు ఈ డబ్బులు ఉపయోగించి ఏదైనా మరొక ఆస్తిని చాలా ఎక్కువ ఉంది, 12,18,040 మీద అతనికి ట్యాక్స్ కట్టడానికి సిద్ధమైపోయాడు. అందుకే అవుటర్లో వేసేసాను. అతడు ట్యాక్స్ నుంచి మినహాయించుకోవడానికి మరొక వాటాలు కొన్నానని కానీ ఇంకేదైనా ఆస్తిని కొన్నానని ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ వ్యవసాయ భూమిని కొన్నట్టు ఇచ్చాడు, కానీ మరి వ్యవసాయ భూమిని కన్నా అమ్మాడు కదా, దానికి దీనికి ఇది ఉంచాలి. దీన్ని ఇక్కడ మనం ఉపయోగించుకోము. వాటాలు లాంటివి ఏమైనా అమ్మితే తిరిగి అటువంటివే కొనాలి, కొన్నట్టు లెక్కలో లేదు. కాబట్టి ఇతడు మొత్తం పన్ను కట్టేస్తాను సార్ అన్నాడు. 12,18,040ని అవుటర్లో వేసేసాను. ఏమైనా తగ్గించుకుంటావా? ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి నువ్వు ఎక్కడైనా వాటాలు కానీ ఏదైనా కొన్నావా? ఈ వాటాలు అమ్మేసావు కదా, ఇంకో కంపెనీ వాటాలు ఏమైనా కొన్నావా అని మనం అడిగితే ఏమీ కొనలేదు సార్, వీటి మీద నేను పన్ను కట్టేస్తాను అని అన్నాడు. కాబట్టి దాన్ని అవుటర్లో చూపించేసాము. ఓకే, మొదటి ఆస్తి వాటాలను బదిలీ చేస్తే అతడికి 12,18,040 రూపాయలు లాభం వచ్చింది, వేసాము. నెక్స్ట్ ఇప్పుడు రెండవ ఆస్తికి వెళ్దాము. రెండవ ఆస్తి అందరు కనబడుతుంది అనుకుంటున్నాను, ఇక్కడ కొద్దిగా పెద్దది పెడదాము. సో రెండవ ఆస్తి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూమి. దీన్ని గ్రామీణ వ్యవసాయ భూమి అంటారు. మరి మనం గమనిస్తే అండర్ సెక్షన్ 24 చూద్దాం. వ్యవసాయ భూమి పట్టణ ప్రాంతానికి 8 కిలోమీటర్ల అవతల లేదా మున్సిపాలిటీకి 8 కిలోమీటర్ అంటే వెలుపల ఉంది. కాబట్టి ఇలాంటి గ్రామీణ వ్యవసాయ భూమిని అమ్మితే అది దీర్ఘకాలిక మూలధన ఆస్తి కాదు, అసలు మూలధన ఆస్తి కాదు అని దాన్ని వ్యవసాయ భూమిగా పరిగణించి దాన్ని మినహాయింపించింది. దానిపైన మీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని అయితే ఇక్కడ చూపించవలసిన అవసరం లేదు. కానీ మీకు తెలియడం కోసము ఈ లెక్కలో అయితే ఇచ్చాడు, పక్కాగా అన్నీ ఇచ్చారు. మరి వీటన్నిటిని మనం ఉపయోగించుకొని పొరపాటును మీరు ఎక్కడే కట్టేస్తారో మీకు లెక్క తప్పు అవుతుంది అని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఇస్తారు. ఈ లెక్కలు మీకు ఇంతకుముందు చెప్పాను, ఏది వదిలేయాలని తెలుసుకోవడం కూడా ఒక తెలివైన పని, దానివల్ల కూడా మార్కులు వస్తాయి. ఇది వదిలేయాలి, అలాగని వదిలేసి పూర్తిగా చూపించడం మానేకండి, చూపిద్దాం. ఇక్కడ ఏం చేశాను చూడండి. అందుకని బి గ్రామీణ వ్యవసాయ భూమి అండర్ సెక్షన్ 2, వెరీ గుడ్, 2 అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 14లో ఏముందంటే ఈ గ్రామీణ వ్యవసాయ భూమి మూలధన ఆస్తి నుంచి మినహాయించబడినది కాదు, కాబట్టి ఇది మూలధన ఆస్తి కాదు అని దీనిపైన అమ్మారా, అమ్మితే ఎంత లాభం వచ్చింది, ఇలాంటివి ఏమీ మనకు కట్టవలసిన అవసరం లేదు. అది తెలివిగా ఈ విధంగా డాష్ అని పెట్టేస్తే మీకు మార్కులు వచ్చేస్తాయి. చూడండి, మిమ్మల్ని అదే మనం వ్యవసాయ భూమి మీద కూడా అతను లాభం వచ్చిందని మీరు చూపించేస్తారనుకోండి, మరి పొరపాటు తప్పయ్యే అవకాశం ఉంటుంది కదా. అది మరి ఏంటి అంటే ఇతను తెలీదు చూపించేశాడు కాబట్టి ఇతనికి లెక్క రాదు అని అనుకోవడానికి అవకాశం. కానీ గ్రామీణ వ్యవసాయ భూమిని తెలివిగా వదిలిపెట్టాలన్న విషయాన్ని కూడా ఇక్కడ చూపించాలి. సో బి ఇది మూలధన ఆస్తి కాదు, అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 14 డాష్ పెట్టేశాను. నెక్స్ట్ మళ్ళీ లెక్కలోకి వెళ్ళాను. 3వది ఇక్కడ చూడండి, వ్యక్తిగత కారు. ఇది ఆల్రెడీ మనకు ఒక మారు వచ్చింది, మనం ఒక లెక్కలో చెప్పాను. వ్యక్తిగత కారు కూడా మూలధన ఆస్తి కాదు, పర్సనల్గా అతను వాడుకుంటున్నాడు కాబట్టి మోటార్ కారు. వ్యక్తిగత కారు అని ఇవ్వకపోయినా మోటార్ కారు అని కూడా ఒక్కోసారి ఇచ్చాడు, అక్కడ లెక్కలో మోటార్ కారు అని ఇచ్చాడు. మనం అప్పుడు కూడా దానికి గమనికని రాసి ఏం రాసాము, వ్యక్తిగత మోటార్ కారు వ్యక్తిగతంగా వాడుకున్నటువంటి దీనిని కూడా అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 14లో దీర్ఘకాలిక మూలధన ఆస్తుల నుంచి దీన్ని మినహాయించడం జరిగింది అని రాసాము. అక్కడ గమనించండి, నేను ఇక్కడ ఏవి కూడా మీకు గమనికలు రాయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాటిని నేను రాయలేదు. ఏదైనా రాకపోతే వాటిని రాసాను, ఎందుకంటే మీరు రాసుకోండి, అవి మీరు రాయండి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మీకు తెలివిగా మీరు రాయటం అలవాటు చేసుకుంటారండి వెనక్కి వెళ్ళి. అది అంటే వెనక ఒకసారి పుస్తకాలు చూసి వెనక లెక్కలు చూసి. సో వ్యక్తిగత కారును మళ్ళీ వేశాను, దీనిని కూడా అలాగే రాశాను. చూడండి 3C వ్యక్తిగత కారు సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఈ ఆస్తిని బదిలీ చేసిన ఇది కూడా అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 14 ప్రకారము ఇది మూలధన ఆస్తి కాదు, ఇది వ్యక్తిగతమైనటువంటి ఆస్తి, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు కాబట్టి దీన్ని మూలధన ఆస్తుల నుంచి మినహాయించబడినదిగా చెప్పుకుంటాము. సో దీని విలువ కూడా మనకి డాష్ నిల్లు. ఎందుకని ఇది అమ్మడం వలన లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది మన ఆదాయ పన్ను శాఖ వారికి మనం చూపించవలసిన అవసరం లేదు, దాన్ని కూడా డాష్. చూడండి, వాస్తవానికి ఈ లెక్కగా చేసి చాలా పెద్దదయ్యి ఉండేది, మీరు పొరపాటును కూడా వీటన్నింటినీ చేసేస్తాయి.
మనకి బాగా ఇండెక్సింగ్ చేసేయడం వచ్చు అని చెప్పి కరెక్ట్గా చేస్తాం అనుకోండి, ఇండెక్సింగ్ చేయడానికి కావాల్సిన వివరాలన్నీ ఉన్నాయి ఇందులో. ఈ వివరాలన్నీ తీసుకొని మీరు చేసేస్తే మరి పొరపాటున మనకి సమయం కూడా వేస్ట్ అవుతుంది, మార్కులు కూడా పోతాయి. నెక్స్ట్ 4. ఇప్పుడు 4వ లెక్క అంటే ఆస్తి ఏంటది? 4D పట్టణ ప్రాంతంలో వ్యవసాయ భూమి. మరి వ్యవసాయము భూమి గ్రామీణ ప్రాంతంలో ఉంది కాబట్టి గ్రామీణ వ్యవసాయ భూమి మనకి మినహాయింపు ఇచ్చారు. కానీ పట్టణ ప్రాంతంలో ఉన్నదని అతనే చెప్పినప్పుడు దానికి మినహాయింపు ఉండదు. దీని విలువ తీసుకోవాలి. సో పట్టణ ప్రాంతం, దీన్నే పట్టణ ప్రాంత వ్యవసాయ భూమి అంటారు. దీన్ని తీసుకుందాం. చూడండి ఇక్కడ డి పట్టణ ప్రాంత వ్యవసాయ భూమి వేశాను. దీని యొక్క స్థూల అమ్మకపు ప్రతిఫలము వెయ్యాలి. మరి దీన్ని అమ్మితే ఎంత వచ్చింది? 30 లక్షలు వచ్చింది. ఏది? పట్టణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ భూమిని అమ్మగా 30 లక్షలు రావడం జరిగింది. సో ఆ 30 లక్షలను ఇక్కడ చూపించడం జరిగింది. సో 30 లక్షలు ఏ రోజున? సేమ్ 2019, 2020 అమ్మాడు. ఇక్కడ స్థూల అమ్మకం ప్రతిఫలం 30 లక్షలను వేసి లెస్ బదిలీ ఖర్చులు, లెక్కలో బదిలీ ఖర్చులు ఇవ్వలేదు కాబట్టి డాష్ అయినప్పటికీ మనం చూపించాలి. డాష్ 30 లక్షల నుంచి తీసివేస్తే 30 లక్షలే వస్తుంది. దీనిని మనం దేర్ఫోర్ నికర అమ్మకపు ప్రతిఫలము, ఓకేనా, నికర అమ్మకపు ప్రతిఫలము 30 లక్షలను వేసాను పట్టణ ప్రాంత వ్యవసాయ భూమి, ఓకేనా, రైట్. ఇప్పుడు మళ్ళీ ఇది దీర్ఘకాలిక మూలధన ఆస్తా కాదా అన్నది చూడండి. ఇతడు కొన్నప్పుడు 1999, 2000 కొన్నాడు అంటే ఈ రోజుకి 3 సంవత్సరాల పైనే ఉంది కాబట్టి ఇది దీర్ఘకాలిక మూలధన ఆస్తి. మరి ఎప్పుడైతే పట్టణ ప్రాంత వ్యవసాయ భూమి దీర్ఘకాలిక మూలధన ఆస్తి అయ్యిందో వెంటనే దాన్ని ఇండెక్స్ చేస్తాము. అదే స్వల్పకాలిక మూలధన ఆస్తి అయ్యి ఉంటే 3 సంవత్సరాల లోపలే అమ్మేసి ఉంటే అది స్వల్పకాలిక మూలధన ఆస్తి అని దాన్ని ఇండెక్సింగ్ చెయ్యము, ఓన్లీ స్వాధీన విలువ వేసేస్తాము. ఇక్కడ ఇండెక్సింగ్ చేద్దాము. ఇప్పుడు నేను లెక్కలోకి వెళ్ళి మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మ్యూట్ చేసి చెప్పండి. ఇక్కడ కొన్న తేదీ 99, 2000 అంటే 2001, 2002 నుంచి CII ప్రారంభించబడింది, దానికి ముందరే కొన్నాడు. అందుకనే యుక్తమైన మార్కెట్ విలువ ఇచ్చాడు. ఎంత? 2 లక్షలు. దీన్ని అతను ఎంత కొన్నాడు? 2,50,000. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఎంత మొత్తాన్ని మనం స్వాధీన వ్యయం కింద తీసుకోవాలి? 2 లక్షలు తీసుకోవాలా, 2,50,000 తీసుకోవాలా? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి గట్టిగా చెప్పండి. చూడండి ఒకసారి. మనం ఎప్పుడూ కూడా ఏదైనా ఆస్తి 2001, 2002 పూర్వం కనుక కొన్నాడు. ఇక్కడ 99, 2000 కొన్నాడు, 1 సంవత్సరం ముందరే. అలా కొన్నప్పుడు మనం పోల్చి చూస్తాం. నేను అది చేయలేదు, వర్కింగ్ నోట్స్ మీరు చెయ్యండి. అది మీకు ఆల్రెడీ అలవాటు అవ్వాలని చెప్పి నేను అది వర్కింగ్ నోట్స్ చెప్పకుండా ఇక్కడే చెప్తున్నాను. ఎంత? 2 లక్షలు 2001, 2002లో ఉంది. అంతకుముందు అతను 2,50,000 కొన్నాడు. గమనించండి, ముందు కొన్నటువంటి విలువే 2,50,000 ఎక్కువ. బయట ఉన్నటువంటి రేటు మార్కెట్ వాల్యూ 2 లక్షలు ఉంది. అయినా మనం ఏది తీసుకోవాలి? ఇప్పటి వరకు చెప్పిన లెక్కల్లో నేను 2001, 2002 నాటికి ఎంత డబ్బులు ఉన్నాయి అవే తీసుకున్నాను ప్రతిసారి కూడా. మీరు పొరపాటున వెనక లెక్కలు చూసి 2 లక్షలు తీసుకుంటారేమోనని ఒక్కసారి ఇక్కడ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ముందు కొన్నప్పుడు విలువ, తర్వాత మార్కెట్లో దానికి ఉన్న వాల్యూ, ఈ రెండింటిని పోల్చాలి. ఇక్కడ 2,50,000ని 2 లక్షల్ని మనం పోల్చి చూస్తే రెండిట్లో ఏది ఎక్కువ అన్నది చూస్తే 2,50,000 ఎక్కువ. దానినే మనం స్వాధీన వ్యయం కింద తీసుకోవాలి. దానినే అదే తీసుకున్నాను ఇక్కడ చూడండి. సో 2,50,000 తీసుకొని ఇక్కడ రాయలేదు నేను 2001, 2002 నాటికి. సో అందుకే దాని యొక్క మొట్టమొదటి ఇండెక్సింగ్ CII విలువ 100 అది వేసాను. 2001, 2002 నాటికి ఆ కొన్న విలువ 2,50,000గా తీసుకున్నాను. తీసుకొని 100 ఇండెక్సింగ్ నెంబరు ఉన్నప్పుడు 2,50,000 రూపాయలు, 289 ఇండెక్సింగ్ నెంబర్ ఉన్నప్పుడు ఎంత అయ్యింది అని అడిగాము. 2,22,500 అని ఇక్కడ వేసాను, ఇన్నర్లో వేసుకోండి, థర్డ్ కాలంలో. ఎందుకంటే ఒకవేళ అభివృద్ధి వ్యయం కూడా ఉన్నదేమో. ఇక్కడ లెక్కలో అభివృద్ధి వ్యయం దేనికి ఇవ్వలేదు కాబట్టి మీరు దీన్ని బయట కూడా వేసేయండి రెండో కాలంలో.
సో 2,50,000 ఇంటూ 289/100 చేస్తే 7,22,500 దాన్ని రెండవ కాలంలో వేశాను. ఇప్పుడు 30 లక్షల నుంచి ఇది మనం పట్టణ ప్రాంత వ్యవసాయ భూమిని అమ్మితే మన చేతిలో 30 లక్షలు ఉన్నాయి. ఈ నికర అమ్మకం ప్రతిఫలం నుంచి ఏదైతే నేను 2001, 2002లో 2,50,000 కొన్నాను అనుకున్నానో ఆ డబ్బులు ఇప్పుడు ఎంత అయ్యి ఉంటాయి? 7,22,500 అయ్యి ఉంటాయని అనుకున్నాం కదా, దాన్ని తీసేయండి. మనకు అవకాశం ఇచ్చారు, తీసేస్తే 22,77,500 ఇది లాభం వచ్చిందర్రా మనకి. ఈ యొక్క పట్టణ ప్రాంత వ్యవసాయ భూమిని అమ్మటం వలన ఎంత లాభము? 22,77,500. దీన్ని ఏమన్నాము? దేర్ ఫోర్ స్థూల దీర్ఘకాలిక మూలధన లాభము అని అన్నాము. ఇప్పుడు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, ఏమయ్యా జగన్, నువ్వు ఏదైనా ఆస్తిని ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి కొన్నావా? ఏదైనా ఆస్తిని కాదు, వ్యవసాయ భూమిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి వ్యవసాయ భూమే కొనాలి. అలా వ్యవసాయ భూమి ఏదైనా కొన్నావా, లేదా ఈ 22,77,500 పైన నువ్వు ట్యాక్స్ కడతావా అని అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అతడు ఇంతకు ముందు ఎలాగో వాటాలు అమ్మగా వచ్చిన డబ్బులతో నేను ఏ రకమైనటువంటి వాటాలు కొనుగోలు చేయలేదు, అక్కడికే మనం చాలా ఎక్కువ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. సార్, నేను వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తాను అని ఇతడు చెప్పడం జరిగింది. మరి అయితే కొన్నాడో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, కొన్నాడు. 31/3/2020న ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి 20 లక్షల రూపాయలు పెట్టి మరొక వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు జగన్. ఏది? ఒక పట్టణ ప్రాంతంలో తనకున్న వ్యవసాయ భూమిని అమ్మితే వచ్చిన 30 లక్షల నుంచి కొంత దాని యొక్క అసలు విలువను తీసేస్తే లాభం వచ్చింది కదా మనకి. అతనికి ఆ లాభం 27 లక్షలు అంత వచ్చింది కదా, దాని నుంచి 20 లక్షలు పట్టుకుని వెళ్ళి మరొక వ్యవసాయ భూమిని కొన్నాడు. సో ఇప్పుడు ఇతనికి మీరు మినహాయింపు ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వాలి. ఎలా ఇచ్చామో చూడండి. ఇప్పుడు లెక్కలోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది గొర్రెరా. సో ఇది గమనించాలి. ఏ ఆస్తి మీద మనం దీన్ని ఇందాకే పొరపాటున మనం వాటాల దగ్గర చూడండి, ఈ లెక్కలు ఇక్కడ వాటాల దగ్గర ఇంత లాభం వచ్చింది, ఇక్కడ తగ్గించకూడదు. మళ్ళీని ఆ ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బు అలాంటి వాసులే కొనాలి. ఇక్కడ వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన డబ్బులతో వ్యవసాయ భూమి కొన్నాడు. చూడండి, అందుకే ఇక్కడ నేను కర్సర్ పెట్టాను చూడండి. లెస్ తగ్గింపులు అండర్ సెక్షన్ 54B. ఇది అండర్ సెక్షన్ 54Bలో ఉన్నదర్రా. ఏంటి? అండర్ సెక్షన్ 54B, నూతన వ్యవసాయ భూమి కొనుగోలు. ఈ 54Bలో మనకు అవకాశం ఇచ్చారు. 22,77,500 నీ దగ్గర లాభం ఉంది కదా, నీకు 30 లక్షలు వచ్చింది కదా, 30 లక్షల చేతిలో ఉంటుంది, దాంతో పట్టుకుని వెళ్ళి ఏదైనా భూమి కొనుక్కో అంటే నూతన వ్యవసాయ భూమి ఈ జగన్ మళ్ళీ కొనడం జరిగింది. ఎంత పెట్టి? 20 లక్షలకు పెట్టేశాడు. కాబట్టి ఆ రెండింటి మధ్య వ్యత్యాసమే లాభం కింద చూపించాలి. సో ఈ లాభం 22,77,500 వచ్చింది కదా, దాని నుంచి 20 లక్షలు తీసేయండి. తీసేస్తే 2,77,500. దీన్ని ఈ యొక్క పట్టణ ప్రాంత వ్యవసాయ భూమి అమ్మడము ద్వారా వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభము అని అంటాము. సో 2,77,500 అక్కడ వేశాను. సో 4వ ఆస్తి అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇతడు కనుక తీసుకొని వెళ్ళి ఇంకొక నూతన వ్యవసాయ భూమి కొనుగోలు చేయకపోతే ఎంత పైన అతను ట్యాక్స్ కట్టవలసి ఉండేది? 22,77,500 నేను మూలధన లాభమే కట్టవలసి ఉండేది. సో అతనికి ఈ సంవత్సరం మనం మినహాయింపు ఇచ్చాము. ఎందుకని? ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకొక వ్యవసాయ భూమి కొన్నాడు కాబట్టి ఆ డబ్బులు అలాంటివి ఏమైనా లెక్కలు ఉంటే ప్రతిదీ చెక్ చేసుకోవాలి మీరు. మూలధన లాభం రాగానే 3వ పేజీలోకి 3వ వరుసలోకి తీసుకెళ్ళిపోకూడదు. ఒక్క క్షణం ఆగి అక్కడ ఏదైనా అతను మినహాయింపు ఉందా ఇక్కడ చూడండి. ఈ మనం ఏది మూలధన ఖాతాలు డిపాజిట్ పథకంలో ఎక్కడ పెట్టినట్లేదు. ఒకవేళ అది కూడా చూసుకోవాలి. ఈ 2,77,500 తీసుకుని వెళ్ళి అతడు అకౌంట్లో వేసాడని అంటే అది కూడా తీసేయాలి. ఈ రెండు 3వ కాలంలో కలిపి ఇక్కడ 3వ కాలంలో కలిపి అప్పుడు 2వ కాలం తీసుకుని వెళ్ళాలి ఈ చివరి కాలంకి. సో అది లేదు కాబట్టి మొత్తం ఇంకా మిగిలిన లాభము 2,77,500 వేసానర్రా. నెక్స్ట్ 5వ ఆస్తి వ్యాపార గుడ్విల్. ఇది 2020 నాటికి అమ్మేశాడు 2 లక్షలకి ఆ వ్యాపారాన్ని. అయితే ఇక్కడ స్వాధీన విలువ లేదు ఇతనికి. ఎందుకని? ఇతడి యొక్క చోదిత ఆస్తి ఇక్కడ రాసే నామాటే.
వ్యాపారం యొక్క గుడ్విల్ కానివ్వండి, కౌలు హక్కులు లాంటి ఆస్తులను మనం స్వయం చోదిత ఆస్తులు అంటే వాళ్ళంతలో వాళ్ళు దాన్ని పెంచారు. కాబట్టి ఇలాంటి ఆస్తులకు స్వాధీన విలువ ఉండదు, అతడు వేరేగా ఎవరి దగ్గర కొని ఉంటే తప్ప. కాబట్టి స్వాధీన విలువ లేదు ఇక్కడ. కాబట్టి మనం నేరుగా 2,00,000 అమ్మినట్లుగా చూపించేస్తాము. అందుకే ఇక్కడ చూడండి, వ్యాపార గుడ్విల్ వేశాను, 5వ ఆస్తి వేసి స్థూల అమ్మకపు ప్రతిఫలము 2,00,000. ఎంతకు అమ్మాడు? 2,00,000కి అమ్మాడు. చూడండి ఇక్కడ లెక్కలో 2,00,000కి అమ్మాడు. ఏ రోజున? 3వ నెల 2020 నెల తేదీన, అంటే మన గత సంవత్సరంలో 2,00,000కి అమ్మాడు. ఆ 2,00,000 వేసాను. మరి బదిలీ ఖర్చులు లేవు ఇక్కడ, కాబట్టి డాష్. ఈ 2,00,000 నుంచి డాష్ తీసేస్తే 2,00,000. దేర్ఫోర్ నికర అమ్మకపు ప్రతిఫలము 2,00,000 వేసాము. మరి ఇక్కడ ఇండెక్స్ చేసిన స్వాధీన విలువ ఏమీ లేదు, డాష్ పెట్టేయండి. ఎందుకని? మన దగ్గర స్వాధీన విలువ లేదు. సో అది ఎప్పుడు కొన్నాడో కూడా తెలియదు మనకి, స్వయంచోదితం కాబట్టి స్వాధీన విలువ జస్ట్ వేసాను, మీరు డాష్ పెట్టేసి ఆ మొత్తాన్ని అవుటర్లో చూపించేయండి 2,00,000ని. అంటే అతనికి వచ్చిన 2,00,000 పైన అతడు పన్ను చెల్లించే దాన్ని లాభం అన్నమాట ఇక అది. సో దేర్ఫోర్ దీర్ఘకాలిక ఏది? వ్యాపారం యొక్క గుడ్విల్ని అమ్మడం ద్వారా అతడికి వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభం ఎంత? 2,00,000. ఇప్పుడు మన దగ్గర అవుటర్లోకి వెళ్ళినటువంటి ఆస్తులు మొత్తం 3 ఉన్నాయి. ఒకటి వాటాలు. మన 5 రకాల ఆస్తులు మనకి లెక్కలో ఇస్తే వాటాల ద్వారా వచ్చినటువంటి 12,18,040 రూపాయలు ఒకటి. తర్వాత పట్టణ ప్రాంత వ్యవసాయ భూమిని అమ్మడం ద్వారా అతనికి మిగిలిన లాభం అంటే మినహాయింపు కూడా తీసేశాడు కాబట్టి 2,77,500 ఒకటి. అలాగే వ్యాపార గుడ్విల్ని అమ్మడం వలన 2,00,000. ఈ మూడింటిని కలిపేస్తాము. ఇప్పుడు 2019, 2020లో శ్రీ జగన్ గారు కట్టవలసినటువంటి పన్నుకి గురి అయ్యే 3 రకాల మూలధన లాభాలు ఇక్కడ వేశాను. మూడింటిని కలిపేస్తే 16,95,540 వచ్చింది. అక్కడ 12 లక్షలు, ఇక్కడ 2 లక్షలు, ఇక్కడ 2 లక్షలు, దాదాపు 16 లక్షలు. ఈ చిల్లరంతా కలిపితే 95,540. సో 16,95,540. మరి ఎన్ని ఆస్తులు అమ్మాడు అతడు? 2019, 2020 5 రకాల ఆస్తులు. ఎన్ని వచ్చాయి? ఇందులో 3 వచ్చాయి. మరి తెలివిగా 2 వదిలేసాం. ఏంటంటే అవి వ్యవసాయ భూమి గ్రామీణ ప్రాంతంలో ఉన్నది మరియు వ్యక్తిగత కారు. ఈ 2 రాలేదు, డాష్ పెట్టేశాము. కాబట్టి మిగతా 3టిని కూడా అమ్మితే అతనికి వచ్చిన లాభాలు కలిపితే దేర్ఫోర్ పన్నుకి గురియగు మొత్తము దీర్ఘకాలిక మూలధన లాభాలు అని ఇక్కడ మనం వేసుకోవటం జరిగింది. సో 16,95,540. సో అది ఇప్పుడు ఇలా కూడా ఇప్పుడు మ్యాక్సిమం మనం ఎన్ని రకాల ఆస్తులకు సంబంధించి రావటానికి అవకాశం ఉందో అన్నీ నేర్చుకున్నాం ఏమరా. ఇప్పుడు నేను రేపు మరొక లెక్కతో మనం ఈ చాప్టర్ ఇక్కడ ఏది మూలధన లాభాలు అనే దాన్ని ఆపి నెక్స్ట్ ఇతర వనరుల నుండి ఆదాయం అనేది రేపు మొదలు పెడదాము, రేపు కానీ ఎల్లుండి కానీ. ఓకేనా? సో ఇది మీకు అర్థమై ఉంటుందని ఈ యొక్క ఫైలు నిన్న చెప్పిన ఫైలు నేను షేర్ చేస్తాను. 2 నీట్గా రాయండి. రాసేటప్పుడు ఆలోచిస్తూ రాయండి. ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించుకొని చేయండి. అక్కడ మీకు కనుక సమాధానం దొరకకపోతే, డౌట్ కనుక వస్తే వెంటనే సందేహాన్ని నాకు ఫోన్ చేసి లేదంటే మన గ్రూప్లో పెడితే అందరికీ తెలుస్తుంది, తెలియజేయండి. ముందు మీరు చెయ్యండి, ఆ ఫోటో తీయండి, అక్కడ ఒక రౌండ్ చేయండి, మీ యొక్క సందేహం ఎక్కడ ఉందో దాన్ని చెప్తే నేను వెంటనే మీకు అక్కడ మీ యొక్క సందేహాన్ని తీరుస్తాను. ఈ పాటికి మనకి అందరికీ పూర్తి స్థాయిలో అర్థమై ఉండాలి లెక్కలన్నీ కూడా. మనం ఇప్పటికే చాలా లెక్కలు చెప్పుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ డౌట్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళాలి. డౌట్ కనుక ఉంటే మీ ఫ్రెండ్స్ తోటి ముందు తీర్చుకోండి. ఇంకా లేదు అంటే మీకు అక్కడ సమాధానం దొరకకపోతే నాకు ఫోన్ చేయండి. మీరు చేస్తేనే డౌట్స్ వస్తాయి, చెయ్యకుండా ఎవరైనా సరే నేను మరీ చెప్తాను. నేను కొంతమందికి ఫీజు కట్టించుకున్న టైంలో అందరికీ కూడా నేను నోట్స్ చెక్ చేశాను, బాగా చక్కగా రాశారు ఆన్లైన్లో చదువుతూ కూడా. ఇంకా కొంతమంది నాకు నోట్స్ చూపించవలసి ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరు కూడా ఏ లెక్క రాకుండా ఎగ్జామ్స్కి వెళ్ళినట్లయితే క్షమించరాని నేరం, అది గమనించండి. ఇంత కష్టపడి చెప్పుకుంటూ, ఇంత కష్టపడి మీరు ఆన్లైన్లో మనం నేర్చుకుంటూ కూడా ఏవి రాకుండా వెళ్ళడానికి అవకాశం లేదు. అది ముందు మన లెక్కలే చేయండి, తర్వాత థియరీ. అది ఓకేనా? సరే, మరి ఈ లెక్క ఈ యొక్క దాన్ని ఏ విధంగా మనం ట్రీట్ చేసామని మన అందరికీ తెలిసి ఉంటాయి అనుకుంటున్నాను. సరే, ఇక్కడితో మనం క్లోజ్ చేసేద్దాం. మనం మీకు నెక్స్ట్ క్లాస్ ఉంది కాబట్టి. సో ఏదైనా సందేహం ఉందో ఎవరికైనా ఉంటే అడగండి, ఇప్పుడు చెప్తాను. లేదంటే ఫైల్ షేర్ చేసాకని చెప్పొచ్చు.
ఈరోజు కొంతమంది తగ్గారు మళ్ళీ. నేను పూర్తి స్థాయిలో ఉండమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అందరి దగ్గర అందరికీ చెప్పాను కూడా నేను. మళ్ళీ అలాగే చేస్తున్నారు. కాబట్టి మరి అలాంటి వాళ్ళని క్షమించేది ఉండదు. ఓకే రైట్, ఇక్కడితో ప్రజెంటేషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.